అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు ఊరట. నగరంలో గత 20 ఏళ్లుగా ఉంటున్నాము. కరోనా తర్వాత మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ విషయాలు మనం గమనించకపోవచ్చు. ఈరోజు నా జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఉదయం నిద్ర లేవగానే గుడికి వెళ్దామన్నాడు మా ఆయన. ఎగిరి గంతేశాను. సాధారణంగా గుడికి వెళ్దామనే ప్రపోజల్ నేనే పెడుతుంటాను. మా ఆయనకి ఆఫీస్లో ఏదో సమస్య వచ్చిందంట. అది తీరిపోతే గుడికి వచ్చి దర్శనం చేసుకుంటానని దండం పెట్టుకున్నాడట. మా ఆయనంతే. ఏదన్నా కష్టం వచ్చి పడితేనే ఈయనకు అర్జెంటుగా దేవుడు గుర్తొస్తాడు. అలా కాదు, ఎప్పుడూ దేవుడిని తలుచుకోవాలి అంటాను నేను. అంత టైం లేదబ్బా అంటారాయన. మరి కష్టం వచ్చినప్పుడు మాత్రమే హడావిడిగా దేవుడిని ప్రాధేయపడటం ఎందుకంటాను కోపంగా. ఏ జవాబు చెప్పాలో ఈయనకు తెలీదు. అప్పటికప్పుడు తప్పించుకోవాలని రేపటి నుంచి చూడు, నువ్వు లేచేసరికే సంధ్యావందనం చేసేస్తా అంటారు నమ్మకం కలిగేటట్టు. అలాంటి రేపెప్పుడూ రాలేదు. సరే, ఆయనతో నాకెందుకు? ఇంట్లో కొబ్బరికాయ లేదు. బిగ్ బాస్కెట్లో తెప్పిద్దామంటే టైం లేదు. తొందరగా తీసుకురా అంటూ మా ఆయనకు ఒకే హడావిడి చేస్తున్నాను. వెళుతూ దారిలో కొనుక్కుందాంలే అనుకుంటూ కారెక్కి కూర్చున్నాను. దారిలోనే రాకేష్ కిరాణా షాప్ ఉంది. కారు దిగి షాప్ దగ్గరికి వెళ్ళాను. నన్ను చూడంగానే ఎన్నాళ్లకు మేం సాబ్ అంటూ చాటంత మొహం చేసుకుని పలకరించాడు రాకేష్. ఎలా ఉన్నావు రాకేష్? వ్యాపారం ఎలా ఉంది అని అడిగాను. కరోనా ముందు దాకా రాకేష్ మాకు నెలవారీ సరుకులు తెచ్చి పెట్టేవాడు. కరోనా వచ్చాక బిగ్ బాస్కెట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలవాటయ్యాయి. దాదాపుగా రాకేష్ దగ్గర సరుకులు తెప్పించుకోవటం మానేశాము. ఏముంది మేం సాబ్, అంతటా కార్పొరేట్ కంపెనీల హవా నడుస్తోంది. వాళ్ళు క్షణాల్లో ఇంటికి డెలివరీ చేస్తుంటే మా వ్యాపారాలు ఏం బాగుంటాయి? నష్టాలు తప్పటం లేదు. మీలాంటి వాళ్ళందరూ మా దగ్గర కొనుక్కోవటం మానేశారుగా అన్నాడు నిష్ఠూరంగా. మనసుకు చాలా కష్టం వేసింది. షాప్లో ఎక్కువ సరుకులు కూడా లేవు. ఎప్పుడూ 4-5 కుర్రాళ్లతో కలకలలాడుతూ ఉండే షాప్ అది. ఈరోజు షాప్లో రాకేష్ ఒక్కడే ఉన్నాడు. అతడి మొహంలో దీనత్వం తొంగి చూస్తుంది. చాలా బాధేసింది. కొబ్బరికాయ తీసుకున్నాను. దేవాలయానికెళ్ళి ఇంటికి వచ్చాను. సరుకులు తెప్పించుకోవటం నా పనే కదా. ఇప్పటి నుండి రాకేష్ దగ్గరే సరుకులు కొందామని నిశ్చయించుకున్నాను. 1వ తారీఖుకు కొంచెం ముందుగా సరుకులు రాసి పంపించాను. అన్ని సరుకులను రాకేష్ ఒక్కడే మోసుకొచ్చాడు. మీకు తెలిసిన వాళ్లకు కూడా చెబుతారా మ్యామ్ సాబ్ అంటూ అభ్యర్థించాడు. తప్పకుండా చెబుతానంటూ భరోసా ఇచ్చాను. సంతోషంగా డబ్బులు తీసుకుని నమస్కారం చేసి వెళ్ళిపోయాడు రాకేష్. మా కాలనీలోని అపార్ట్మెంట్లలో ఉండే ఆడవాళ్ళందరికీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. దానిలో రాకేష్ గురించి రాసి కిరాణా షాపుల్లో సరుకులు తెచ్చుకుంటే చిరు వ్యాపారస్తులకి లాభంగా ఉంటుందని, వాళ్లకు కొంత మేలు చేసిన వాళ్ళమవుతామని అభ్యర్థించాను. స్పందన మిశ్రమంగా వచ్చింది. కొందరు జవాబివ్వలేదు. మరికొందరు పాజిటివ్గా స్పందించారు. ఒక్కసారిగా మనుషుల్లో మార్పు రాదు. ఈనాటి విషయాల గురించి పదే పదే చెబుతూ ఉండాలి. నెలకోసారైనా ఇలాంటి విషయాల గురించి గ్రూప్లో చర్చిద్దామని మెసేజ్ పెట్టాను. ఇంకో నెల గడిచింది. రాకేష్ సరుకులు తీసుకొని వచ్చాడు మళ్ళీ మా ఇంటికి. ఇప్పుడు ఎలా ఉంది వ్యాపారం అని అడిగాను. పర్వాలేదు మ్యామ్ సాబ్, మీ అపార్ట్మెంట్ల నుండి కొద్దిగా ఆర్డర్స్ వస్తున్నాయి. అయితే వెంటనే డెలివరీ చెయ్యాలంటున్నారు. అందుకే 2 కుర్రాళ్లను పెట్టుకున్నానన్నాడు రాకేష్. నువ్వు కంగారు పడకు రాకేష్. కార్పొరేట్ కంపెనీల వాళ్ళలాగా నిమిషాల్లో డెలివరీ చెయ్యాలనుకోవటం నీలాంటి చిరు వ్యాపారికి సాధ్యమవదు. ఎంతమందిని కుర్రాళ్లను పెట్టుకుంటావు? ఒక పూట టైం అడుగు, ఒక పూటలో డెలివరీ ఇయ్యి, నాణ్యమైన సరుకులు అందించు అని సలహా ఇచ్చాను. సరే మ్యామ్ సాబ్ అంటూ వెళ్ళిపోయాడు రాకేష్. నేనా నెలలో మాకు కాలనీలో ఉండే ఆడవాళ్లతో 2 సార్లు మాట్లాడాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కొందరెక్కువ మందిలో మార్పొచ్చింది.
అంతటితో నా పని అయిపోయిందనుకోవటం లేదు. ఖాళీ సమయంలో వేరే వేరే కాలనీలకు వెళ్ళి అక్కడుండే ఆడవాళ్లతో పరిచయం చేసుకుని చిరు వ్యాపారస్తుల గురించి చెప్పటం మొదలుపెట్టాను. మా ఆయనకి నేను చేస్తున్న పని చెప్పగానే, ఎందుకబ్బా ఊరికే గాసిపడతావు, హాయిగా ఇంట్లో ఉండరాదు అన్నాడు. పాపం రాకేష్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్లకు కొంచెమైనా ఊరట కలుగుతుందని అన్నాను. మా ఆయన నన్ను మెచ్చుకోలుగా చూశాడు. అయితే నాతో పాటు ఎవరు కలిసొస్తారు? ఈ విషయం గురించి లోకల్ పేపర్లో రాశాను. సోమేశ్వర్ అనే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వెంటనే స్పందించాడు. ఈ మధ్య రిటైర్ అయిన వాళ్ళం కొందరం కలిసి చిరు వ్యాపారస్తుల కోసం ప్రచారం మొదలుపెట్టామని చెప్పాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఏదైతేనే నేను వంటదాన్ని కాదు, చిరు వ్యాపారస్తుల శ్రేయస్సు కోరుతూ కొంతమంది ఈ పూణే నగరంలో ప్రచారం చేస్తున్నారు. ఎప్పటికైనా వాళ్లకు మంచి రోజులొస్తాయని ఆశిద్దాం. ఈ కథ ఇంతటితో ముగిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.